హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ శివరాత్రి. అందరికీ ఎలా ఉన్నారు? పూజలు కంప్లీట్ చేసుకున్నారా? నేనైతే పూజ చేసుకోవడానికైతే అన్నీ సిద్ధం చేసుకున్నాను అనమాట. అభిషేకం చేద్దామని చెప్పేసి ఒక పీట తీసుకొని దానికైతే మనం పసుపు వేసేసుకొని దాంట్లో ఒక స్టీల్ పాత్ర అయితే పెట్టుకొని దాంట్లో పసుపు, కుంకుమ, అక్షింతలు అన్నీ వేసుకున్న తర్వాత శివలింగము ఇంకా మన శివలింగం పెట్టేసుకొని తర్వాత మన నందిని కూడా పెట్టుకున్నాం అనమాట. నందీశ్వరుని అయితే పెట్టేసుకున్న తర్వాత మనము అభిషేకానికి సంబంధించినవన్నీ మనం అభిషేకం చేయాలి. విభూది కూడా వేసాను. విభూది తర్వాత మనము ఒక పుష్పాన్ని అయితే సమర్పించుకోవాలి. పుష్పం పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు లింగాన్ని ప్రతిష్ఠించినట్టు అనమాట. మనం ఇప్పుడు అయితే లింగం పైన మనమైతే అభిషేకం అయితే చేయాలన్నమాట. మా బాబుతో అయితే ఈరోజు చేయించానమాట. సూపర్గా అయితే నేనైతే అనుకున్న దానికంటే ఎక్కువనే అభిషేకం అయితే సూపర్గా అయిందనమాట. సూపర్ అంటే సూపరు. అభిషేకానికి ముందు అన్నీ సిద్ధం చేసుకొని మా బాబు రెడీ అయ్యి వచ్చే లోపల నేనైతే ఇవన్నీ కంప్లీట్ చేసేసాను. మా బాబు వచ్చేసి అభిషేకం అయితే చేశాడు. ఫస్ట్ టైం నేను మా పెద్ద బాబు అయితే ఇద్దరం కలిసి అభిషేకం అయితే పూర్తి చేసుకున్నాం అన్నమాట. మా చిన్న బాబు అయితే గుడికి వెళ్ళిపోయాడు. ఇంకా మనమైతే పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, ఇంకా విభూది నీళ్ళు, ఇంకా ఇంకేంటంటే పాలాభిషేకము, ఇవన్నిటితో మనం అభిషేకం చేస్తే ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క ఫలితం అయితే ఉంటుందన్నమాట. శివుడైతే మనకి ఎప్పుడూ అనుగ్రహం ఇస్తాడు. షుగర్, చక్కెరతో కూడా అభిషేకం చేసాము. తర్వాత లాస్ట్లో మంచినీళ్ళతో అయితే మొత్తం క్లీన్ చేసేసుకుని శివుడిని అయితే ఆరాధించుకున్నామన్నమాట. మేమైతే సూపర్గా అయితే చేసుకుంటున్నాము శివరాత్రి పూజ అయితే. మీరు ఎలా చేసుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మేమైతే సూపర్గా అభిషేకం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఆరతి అన్నమాట. ఆరతి ఇచ్చేసి పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు అన్నీ మా బాబు వేసిన తర్వాత ఆరతి ఇచ్చేసి హరహర మహాదేవ శంభో శంకర అని చెప్పేసి అనుకున్న తర్వాత మంచిగా ఆరతి తీసుకుని అభిషేకం ఉన్న పాత్రని మాత్రం మంచిగా ముట్టుకొని వాడు ఏం సంకల్పం చెప్పుకోవాలనుకుంటున్నాడో మా పెద్ద బాబుని మంచిగా సంకల్పం చెప్పుకొని మొక్కినాను అని చెప్పేసి అన్నాను. అందరూ హరహర మహాదేవ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. జై హింద్.